కడప నగరంలోని 49వ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి ఆలంకాన్పల్లె శ్మశాన వాటిక గత 4-5 సంవత్సరాలుగా ఆ శ్మశానంలో శవాలు పూడ్చుకునేదానికి, అంత్యక్రియలు చేసుకునేదానికి గౌరవప్రదాయంగా, సాంప్రదాయంగా అక్కడ కర్మకాండాలు చేసుకునేదానికి, అదేవిధంగా ఉన్న అక్కడ సంబంధించినటువంటి పూడ్చినటువంటి సమాధుల కాడ సంవత్సరానికి ఒకసారి పండుగలప్పుడో లేకపోతే వర్ధంతుల దినోత్సవాలు అక్కడ గౌరవంగా వాళ్ళకి పూలు లేకపోతే సంబంధించినటువంటి నివాళులు అర్పించుకోవడానికి అవకాశం లేకుండా నీళ్ళన్నీ కంప చెట్లతో, చీకు చెట్లతో అపరిశుభ్రంగా అధ్వానంగా ఉన్న పరిస్థితి. దానికి తోడు చుట్టుపక్కల సంబంధించిన వెంచర్లలో భూములన్నీ కూడా హైట్ పెరగడం వల్ల ఆ నీళ్లు డ్రైనేజ్ కాలువ సంబంధించినవి దశగిరిపేట కావచ్చు, కేశవనగర్ సంబంధించిన డ్రైనేజ్ నీళ్ళన్నీ కూడా అక్కడ వచ్చి నీళ్లు నిలబడి కిందికి ఆ నీళ్ళన్నీ కూడా పోకపోవడం వల్ల వర్షాలు వచ్చి ఆ నీళ్లు కూడా అక్కడే స్టోరేజ్ కావడం వల్ల పూర్తిగా శ్మశానం అధ్వాన్నంగా ఉన్న పరిస్థితుల్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కడప నగర సమితి తరఫున, అదేవిధంగా ఆలంకాన్పల్లె శాఖగా అనేక రకమైనటువంటి విన్నపాలు, విజ్ఞప్తులు గత ప్రభుత్వంలో, ఈ ప్రభుత్వంలో అనేక రకమైన ఉద్యమాలు, నిరసన కార్యక్రమాలు చేసినప్పటికీ పాలక ప్రభుత్వాలు స్పందించిన నేపథ్యంలో ఇవాళ శాంతియుతంగా మనం నిరసన కార్యక్రమాలు చేపట్టిన దాని తర్వాత కాలంలో ఏళ్ల తరబడి ఇవాళ పాలక ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం నేపథ్యంలో ఈ ప్రభుత్వంలో అనేక కార్యక్రమాల సంబంధంతో, శవాల సంబంధంతో చనిపోతే వాళ్ళను పూడ్చుకునేదానికి దశగిరిపేటలు కావచ్చు, అలంకాన్పల్లె సంబంధించిన కాలనీ, ఎస్సీ కాలనీ కావచ్చు, ఇతర సంబంధించిన ఈ పక్క చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకు సంబంధించిన కావచ్చు, పూడ్చుకునేదానికి కేసీగ్రామ గట్ల మీద లేకపోతే ఇంకొక శ్మశానాల్లో సుదూరంగా పోయి శవాలను పూడ్చుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇవాళ గౌరవంగా ఏళ్ల తరబడి పనిచేసినట్టు బతికినటువంటి వాళ్ళు, కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళను గౌరవంగా పూడ్చుకోవడానికి కూడా అవకాశం మన కళ్ళ ముందర ఉన్నటువంటి ఈ రోడ్డు పక్క నేషనల్ హైవే పక్కనే ఉన్నటువంటి ఈ శ్మశానాన్ని అభివృద్ధి చేయడంలో ఇవాళ పాలక ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యంగా వివరించిన పరిస్థితి. ఈ ప్రభుత్వంలో ఉద్యమాలు చేసినప్పటికీ ఇవాళ గత 4 ఏళ్ల పోరాట ఫలితం ఇవాళ ఈ ప్రభుత్వం సంబంధాలు, ఈ ప్రభుత్వంలో ఇక్కడ చనిపోతే 2 సార్లు ఇక్కడ సంబంధంలో శవాలను అంటే ఆ శవాలని అక్కడే పాడితో సహా పెట్టి రాస్తారోకో చేసిన పరిస్థితి, మళ్ళీ రాస్తారోకో చేసిన పరిస్థితి, 2-3 సార్లు రాస్తారోకో చేసి జాతీయ రహదారులను దిగ్బంధనం చేసిన పరిస్థితి. అప్పటికీ స్పందించకపోతే సచివాలయ సిబ్బంది కనీసము ఆ డ్రైనేజ్ సంబంధించిన నీళ్ళను కూడా ఆ ట్యాంకర్ల ద్వారా వేడి పంపించే ఏర్పాటు చేయాలని చెప్పి, లేకపోతే అక్కడ దశగిరిపేటలో ఇళ్ళలోకి శ్మశాన నీళ్ళు మళ్ళీ బ్యాక్ ఎన్నికొచ్చి వీధుల్లో ఇళ్ళలోకి కూడా వస్తున్నాయని చెప్పి అక్కడ ఆ నీళ్ళతో పాటు, ఆ డ్రైనేజ్ సంబంధంతో పాటు, ఆ మురికి నీళ్ళతో పాటు పాములు, తేళ్ళు, ఇతర విష పురుగులు కూడా ఇళ్ళలోకి వచ్చి ఇబ్బంది పడతాయని చెప్పి ఆ జనం స్వచ్ఛందంగా వాళ్ళకి సచివాలయ కార్యాలయాన్ని ముట్టడించి ఆ సచివాలయంలో మీరు ఆ మురికి నీళ్ళను తొలగించడం అనే పద్ధతిలో అక్కడ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. అధికారులను కూడా నిర్బంధించడం జరిగింది. ఆ క్రమంలో అక్కడ సంబంధించినటువంటి ఆ నిరసన క్రమంలో స్థానికులు చేసినటువంటి నిరసన కార్యక్రమంలో ఒత్తిడి సంబంధించిన బీగం సంబంధంలో బీగం పడితే ఆ బీగం సంబంధించిన బీగం వేసి ఆందోళన చేపట్టారని చెప్పి వాళ్ళ పోలీసులు ఒక కేసును కూడా నమోదు చేసిన ముసిలలో నారావుతో పాటు ఇక్కడ స్థానికులకు సంబంధించిన అనేక వాళ్ళ ఉద్యమకారుల పైన, స్థానికుల పైన కేసులు కూడా తాలూకా పోలీసులు వాళ్ళు నమోదు చేయించిన దౌర్భాగ్య పరిస్థితి. ఇవాళ ఆ కేసులకు సంబంధించి కూడా ఎత్తివేయాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ పోరాట ఫలితంగా, ఈ ఉద్యమాలకు సంబంధించిన ఫలితంగా ఇవాళ స్థానిక ఎమ్మెల్యే మాధురెడ్డి గారు, అదేవిధంగా కమిషనర్ మనోజ్ రెడ్డి గారు ఈ యొక్క ఉద్యమ తీవ్రతను గుర్తించి వాళ్ళు ఇక్కడ శ్మశానాన్ని అభివృద్ధి చేయాలని తలంపుతో అక్కడ నిధుల సంబంధంలో కార్పొరేషన్లో జనరల్ ఫండ్ కానీ ఇతర నిధులకు సంబంధించిన దాంట్లో కూడా అవసరమైన నిధులు దాదాపు 1,80,00,000 పైబడి నిధులు అవసరమవుతాయని చెప్పి ఎస్టిమేషన్ సంబంధాలు వేసుకొని అది నిధులు కూడా నుంచి కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి కూడా తీసుకురావడంలో ఇవాళ జిల్లా కలెక్టర్తో మాట్లాడి ఎమ్మెల్యే గారు, అదేవిధంగా కమిషనర్ గారు వాళ్ళ సమన్వయంతో ఇక్కడ అభివృద్ధి ఆ నిధులను విడుదల చేసి ఇవాళ సంబంధించిన పనులను ప్రారంభించినటువంటి ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా గత పూర్వ కమిషనర్ సంబంధించిన మనోజ్ రెడ్డి గారికి, ఇప్పుడు ఉన్నటువంటి కమిషనర్ రాకేష్ చంద్ర గారికి, అదేవిధంగా దీనికి ఉన్నటువంటి ఆలంకాన్పల్లె సంబంధించినటువంటి ఉద్యమంలో భాగస్వామైనటువంటి పార్టీ నాయకులకు, అదేవిధంగా ఇక్కడ స్థానిక అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు, అదేవిధంగా ఈ యొక్క సమస్యను మీడియా రూపంలో, స్పెషల్ ఐటమ్స్ రూపంలో స్పెషల్గా ఇవాళ పత్రికల్లో కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా సంబంధంలో బయట జనానికి అదే అధికారుల దృష్టి తీసుకోవడానికి కృషి చేసినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వాళ్లకు ఇక్కడ సంబంధంలో ఇక్కడ సంబంధించి అధికార యంత్రాంగం కూడా కమిషనర్ మొదలుకొని ఇవాళ ఎంఈ, ఎస్సీ, అదేవిధంగా కింద
ఈలు అంతా కూడా ఇక్కడ సంబంధించిన అధికార యంత్రాంగం, సచివాలయ యంత్రాంగం అందరూ అన్ని స్థాయిల్లో కలిసికట్టుగా ఇవాళ ఉద్యమం రూపంగా ఇవాళ సాధించుకున్న దాన్ని ఇవాళ పనులు కూడా ప్రారంభించిన నేపథ్యంలో ఈ పనులు కూడా సకాలంలో ఇది వర్షాలు రాకముందే సకాలంలో అన్ని పనులు కూడా పూర్తి చేసి డ్రైనేజ్ కాలువ ఇక్కడ ఆలంకపల శ్మశానం ఇక్కడ దండు మీదుగా రాళ్ళవంక వరకు డ్రైనేజ్ కాలువ ఏదైతే పెద్ద డ్రైనేజ్ సంబంధించిన డ్రైనేజ్ వాటర్ సంబంధించి అక్కడ సంబంధించిన దాంట్లో కూడా పూర్తిగా చేసేదానికి, అదేవిధంగా తర్వాత శ్మశానం సంబంధించిన చుట్టూ కాంపౌండ్ వాల్ వేసి అక్కడ నిర్మించి అక్కడ బాగా డెవలప్ చేసే పద్ధతి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. అందుకు సంబంధించిన మొత్తం ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ సకాలంలో ఒక 2 నెలల్లో వర్షాలు రాకముందే 2 నెలల్లో ఈ పనులన్నింటినీ కూడా పూర్తి చేసేదానికి చిత్తశుద్ధితో వ్యవహరించాలని చెప్పి ఈ సందర్భంగా సిపిఐగా డిమాండ్ తెలియజేస్తున్నాం.